ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించి 2025 నాటికి ఇన్క్లూజివ్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రతి జిల్లా నుండి 10 మంది ప్రత్యేక ఉపాధ్యాయులను కీ రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసి వారికి ఈ డిజిటల్ నైపుణ్యాలతో పాటు అసిస్టివ్ టెక్నాలజీస్ పై 5 రోజులు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్ల వినియోగంపై సహిత విద్యా రిసోర్స్ పర్సన్లకు జిల్లా స్థాయిలో 1 రోజు శిక్షణ ఇచ్చారు. దివ్యాంగులకు డిజిటల్ విద్య, దివ్యాంగ విద్యార్థులకు తమ దైనందిన జీవితంలో ఎవరి సహాయం లేకుండా తమ పనులు తాము స్వయంగా చేసుకునేలా ఈ ట్యాబ్లు 33 రకాల యాప్లను ఇన్స్టాల్ చేశారు. వాటిని ప్రత్యేక ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. దృష్టి లోపం, వినికిడి లోపం, బుద్ధిమాంద్యత, ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు ఈ యాప్లను ఉపయోగించి సులభంగా బోధించడం వల్ల వారి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించవచ్చు. ఈ ట్యాబ్లో ప్రత్యేకంగా పిల్లవాడికి చైల్డ్ ఐడి క్రియేట్ చేసి ఉపాధ్యాయుల ట్యాబ్లో ఫ్యామిలీ లింక్ యాప్కు పిల్లవాడి ఐడిని లింక్ చేయడం వల్ల దివ్యాంగ విద్యార్థి ట్యాబ్లో యాప్ ఉపయోగించిన సమయం, విద్యార్థి లొకేషన్ తదితర అంశాలను ఫ్యామిలీ లింక్ యాప్ ద్వారా ప్రత్యేక ఉపాధ్యాయుడు పర్యవేక్షిస్తారు. తద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఆన్లైన్లో సులభంగా మానిటరింగ్ చేయవచ్చు.